ఓం బ్రహ్మాదిభ్యో ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణపత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి అంబికా శివయోగీంద్రం వేమనయోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం పీల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద సద్గురుం వెంకటదాసార్య గురుం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. మేలుకొల్పులు చదవప్ప. కరెంట్ పోయింది అంతవరకు. మాకు కరెంట్ పోయింది. ఏదో ఒక మేలుకొల్పులు చదువు, అంత లోపల కరెంట్ వస్తుంది. మన భారత్ జై గురుదేవమ్మ. మన భారతీయ సంప్రదాయంలో ఉన్న విశేషం ఏమిటంటే, అన్నీ కూడా నీ మనసుని, నీ బుద్ధిని నీవు పనిముట్టుగా చేసుకొని, మహత్తత్వాన్ని పనిముట్టుగా చేసుకొని, దాని అవతల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి స్వస్వరూప జ్ఞానము, స్వప్రకాశము అనేటువంటి లక్షణాలు నీవు గుర్తించడానికి అనువైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు.
మన భారతీయ సంప్రదాయంలో ఇతర సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నోటి పరిశీలిస్తే వాళ్ళు ఏదో ఒక వాళ్ళకు వచ్చిన ఆధ్యాత్మిక మార్గంలో దైవము జీవునికి అతీతంగా ఏదో ఉంది శక్తి అనే పద్ధతిలో వెళ్ళారు తప్ప తత్వ విచారణ మన వాళ్ళు మన భారతీయ సాంప్రదాయక ఋషులు అంతకుముందు ఉన్నటువంటి మహా వ్యక్తులుగా సమాజానికి అన్ని సిద్ధాంతాలను వెలువరించిన వాళ్ళంతా కూడా తత్వ విచారణ చేసిన వాళ్ళే. బాగా లోతుగా ఇన్ని విషయాల పట్ల, జగత్తు పట్ల, ప్రపంచం పట్ల, తమ పట్ల విచారణ అనేది చేశారు. ఇంత లోతైనటువంటి అధ్యయనం మిగతా వాటిల్లో పోలిస్తే మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాటిలో కానీ, ఇతర సిద్ధాంతాల్లో, ఇతర మతాల్లో కానీ దేంట్లో కూడా ఇంత లోతైనటువంటి విచారణ లేదు. ఇక్కడ కూడా ఒక మతం, హిందూ మతం అనేది మతం ఉన్నప్పటికీ మతాతీతంగా చేశారు లోతుగా. మతాతీతమైనటువంటి తత్వ విచారణ ఎక్కువగా చేశారు. అందువల్లనే ఇంత లోతుగా, ఇంత గొప్పగా చెప్పగలిగారు. కాబట్టి స్వప్రకాశమైనటువంటి లక్షణాలు మన దాంట్లో ఏమైందంటే మనసుని, బుద్ధిని పనిముట్టుగా చేసుకొని మహత్తత్వాన్ని, ఆ మహత్తత్వం చేసుకొని దాని అవతల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వస్వరూప జ్ఞానం అనేటువంటిది స్వప్రకాశం అనేటువంటి లక్షణాలను, స్వప్రకాశం అంటే ఆత్మప్రకాశం యొక్క లక్షణాలను గుర్తించి నీవు గుర్తించడానికి అనువైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. అందులో మొదటిది ఏం చేశారంటే ప్రాథమికంగా నువ్వు మొదట్లో దీపారాధన చేయడం అనేది ఒకటి పెట్టారు. నీ లోపల జరిగేటువంటి ఆంతరిక యజ్ఞానికి అది ప్రతీక. నువ్వు ప్రతిరోజు ప్రతినిత్యం 24 గంటలు చేయవలసినటువంటి ఆంతరిక యజ్ఞానికి ప్రతీక. 24 గంటలు ఆడేం కూర్చోవు కానీ నీ మనసులో ఏదైతే జరుగుతుందో విచారణ ఈ 24 గంటల్లోనూ అదేమో ప్రతీకగా ఉంది జ్ఞానానికి, నువ్వు మాత్రం లోపల ఆంతరిక యజ్ఞం చేస్తున్నావు. ఈ యజ్ఞంలో మామూలు భౌతికంగా సమిధులన్నీ పెట్టి యజ్ఞగుండం పెట్టి మండించి అట్లా అదేమో బయటకు చేసేది. మనసులో లోపల బుద్ధి పరిధిలో జరుగుతున్నటువంటి ధ్యానంలో ఇది చేస్తున్నావు 24 గంటలు. వేదాంతంలో అయితే గురువాక్యాన్ని గుర్తించుకొని దాని పట్ల నిరంతరము, లేదంటే గురువునే గుర్తుగా పెట్టుకొని దాన్ని చేస్తూ ఉంటారు అందరూ. అందుకని దీపం జ్యోతి పరంజ్యోతి దీపం సర్వోతపః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తే అనేటువంటి మంత్రాన్ని చదువుకున్నాం. కాబట్టి నేను అటువంటి ప్రకాశాన్ని ఆశ్రయిస్తున్నాను, స్వస్వరూప జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాను, స్వప్రకాశాన్ని ఆశ్రయిస్తున్నాను అనేటువంటి విధానంతో చేయాలి దీపారాధన. ఆ దీపారాధన వెలుగులో నీ అర్చామూర్తిని చూడాలి. నువ్వు ఎవరినైతే అర్చిస్తున్నావో, ఏ గురువునో లేకపోతే ఏ శివుడినో దేన్ని అర్చిస్తానే కూడా ఆ అర్చామూర్తిని ఆ దీప వెలుగులో చూడాలి. ఆ అర్చామూర్తిని దర్శించడం ద్వారా, ఆశ్రయించడం ద్వారా షోడశోపచార విధిని లఘువుగా పంచోపచార పద్ధతిగా పూర్తి చేసుకొని ఇక ఆసన సిద్ధి కొరకు, ప్రాణాయామ శుద్ధి కొరకు నీవు ఇట్లా ఏర్పాటు చేసుకొని ధ్యాన పరిధిని అనుసరించి తప్పక సుమారు 1.5 గంటల సమయాన్ని మీరు ప్రతి సంధ్యలోనూ ఏర్పాటు చేసుకోవాలి. మనం కూడా ఈ ఆసన శుద్ధి అనేది గురు పూజ కార్యక్రమం అనుష్ఠానంతో సహా చేస్తామే. ఆ చేసిన సమయంలో చేస్తాం. ఆసన శుద్ధి అనేది అక్కడ కొన్ని నీళ్ళు చల్లి చేస్తాం. ఆ ధ్యానం ఆల్రెడీ చేసి ఉంటారు, మళ్ళీ అక్కడ పూజ చేసినప్పుడు మళ్ళీ ఈ ఆసన శుద్ధి అనేది దాని కొరకు పెట్టాడు. ప్రాణాయామ శుద్ధి కొరకు నీవు ఇట్లా ఏర్పాటు చేసుకొని, ఈ ప్రాణాయామం అనేది ఉదయము, సంధ్యా సమయము ఏదైనా ప్రత్యేకంగా 2 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. సమయాన్ని ప్రతి సంధ్యలోనూ అంటే 3 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు, 4 సార్లు, 5 సార్లు ఇట్లా వాళ్ళ సమయాన్ని బట్టి. ఇది అందరూ ప్రతి ఒక్కరూ ఆచరించవలసింది. సాధకులందరూ తప్పక ఆచరించాలి. ఎప్పటి వరకు అంటే మీరు ఆత్మనిష్టలో సహజమయ్యేంత వరకు ఈ క్రమాన్ని అనుసరించాలి.
సహజమైపోయిన వాళ్ళకి ఇంక సంధ్యావనంద సమయంతో పని లేదు. ఆత్మనిష్టతో ఆత్మనిష్టతో సం సంయమనమైపోయి వాళ్ళకి దాంతో ఇంకా సహజమైపోయి అది నిరంతరం ఆత్మనిష్టలో నేను అని పలుకుతున్న చైతన్యం, నాలో ఉన్నటువంటి చైతన్యం ఆత్మస్వరూపంలో ఉంది. అదే సమిష్టి చైతన్యమైనటువంటి పరమాత్మ కూడా అనే నిష్టకొచ్చి మహావాక్య విచారణ తర్వాత తాను బ్రహ్మమనేటువంటి నిష్టలో ఉండి, మళ్ళీ గురువాక్యమును చేపట్టి, ఆ స్థితిలో తానే రహితమైపోయే స్థితిలోకి పోయిన వాళ్ళకి అట్లా సహజమైపోయిన వాళ్ళకి ఇంక మళ్ళా వాళ్ళకి సంధ్యా సమయంతో పని లేదింక. వాళ్ళు నిరంతరాయంగా అదే విధిలోనే ఉంటారు. వాళ్ళు నిరంతరాయంగా నిరంతరము నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు ఈ గురువాక్యమును మరవకుండా ఏదైతే గుర్తుపెట్టుకుంటూ ఉన్నారో, ఆ విధిలోనే తాము లేనివారుగా జరుగుతున్నటువంటి జాగ్రత్తలో జరుగుతున్నటువంటి నిత్యము, నువ్వు లేచినప్పటి నుంచి నీ వ్యవహారం, వ్యవసాయం, సేద్యం ఏం పని చేసుకుంటూ ఉన్నప్పటికీ, ఈ విధిలోనే ఉన్నారు. ఈ దీంట్లోనే ఉన్నారు. వాళ్ళకది తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ ఇంకా సాధారణ సాధకుడుగా ఉన్న స్థితిలో ఒక మనసును స్థిరపరచుకోవడానికి దీపం వెలిగించి దాని మీద కూర్చొని ధ్యానంలో ఏ విధంగా చేస్తాడో, అదే విధిలో వీళ్ళు ఆల్రెడీ సహజమైపోయిన వాళ్ళున్నారింక. నిరంతరాయంగా సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో ఉండేటువంటి ఉద్ధృతమైనటువంటి లక్ష్యంలో ఉంటారు వాళ్ళు. నిరంతరాయంగా ఎల్లప్పుడూ నిరంతరాయంగా అంటే మెలకువలో ఉన్నప్పుడల్లా ఇంకా. నిద్రపోయే నిద్రా స్థితిలో ఇంకెట్లాగూ చైతన్యం లేదు. కాబట్టి మేలుకొని ఉన్నప్పుడు వ్యవహారం చేసేటప్పుడంతా నిరంతరాయంగా సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో సహజంగానే వాళ్ళు సంకల్ప వికల్పములు ఏవీ లేకుండా సమాధి నిష్టలో ఉంటారు. ఏదైనా పని చేస్తున్నప్పటికీ సమాధి నిష్టలో అంటే ఆ భావంలో ఈ సంకల్ప వికల్పాలకు తావులేనటువంటి తాను లేకుండా అయినటువంటి స్థితిని భావంలో చెందుతూ ఉంటారు. అట్లా అభావంగా పోయి ఉంటారు. జగత్తు పట్ల జరుగుతున్న వ్యవహారాల పట్ల మళ్ళీ తాదాత్మ్యం చెందకుండా సచ్చిత్వ స్వరూపంలో ఉంటారు. ఆ ఉన్నతమైనటువంటి ఉండేటువంటి ఉచ్యతమైనటువంటి లక్ష్యంలో ఉంటారు. వాళ్ళు ఆ లక్ష్యంలో ఉంటారు. దాంట్లోంచి దిగి రాకుండా దాని నుంచి కూడా విడిపడేటువంటి భావాతీతానికి దగ్గరయ్యే స్థితిలో ఉంటారు కాబట్టి, వాళ్ళు తిన్నా, తిరిగినా, చేసినా, చేయకపోయినా, ఏదన్నా వ్యవహరించినా, వ్యవహరించకపోయినా సర్వదా సాక్షి స్వరూపులై ఉంటారు కాబట్టి, ప్రత్యేక విధులను అనుసరించకపోయినా వారికి ఏర్పడేటువంటి కర్మలోపం ఉండదన్నమాట. వారికి కర్మలోపము ఏదీ ఉండదు. కర్మ అంటే తాను కర్తగా చేస్తున్నప్పుడు మాత్రమే, తాను ఫలితాన్ని ఆశించేస్తున్నప్పుడు మాత్రమే, తాను జగత్తుతోనూ తాను చేస్తున్న పనితో సంగత్వం చెంది అది చేస్తున్నప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితం కోసం ఎప్పుడైతే చేస్తారో అది కర్మ ఫలితాన్ని కూడా అంటగడుతుంది కాబట్టి, ఇక్కడ ఏ విధంగానూ వాళ్ళు ఏమి చేస్తున్నా ఆల్రెడీ ఆ స్థితిలో సాక్షి స్వరూపులై ఉన్నారు కాబట్టి, ప్రత్యేకంగా ఏవి విధులను అనుసరించకపోయినా, ఇట్లాంటివన్నీ ఏమి చేయకపోయినప్పటికీ వాళ్లకు కర్మ లోపం ఉండదన్నమాట. అటువంటి సహజ స్థితికి చేరే వరకు, అటువంటి సహజ స్థితికి నువ్వు వచ్చే వరకు తప్పక సాధకులందరూ అవకాశం ఉంటే చతుస్సంధ్యలలో ఆచరించాలి. సాధకులుగా ఉండి ప్రారంభించే వాళ్ళు తాము ఆత్మస్వరూపులు అని, తాము బ్రహ్మస్వరూపులుగా నిరంతరం ఆ స్థితిలో ఉండేదొచ్చిన తర్వాత ఇంగా ప్రత్యేక కర్మలు, ప్రత్యేకమైనటువంటి ఇవి ఆచరించాల్సిన పని లేదు. కానీ అటువంటి స్థితి వచ్చే వరకు తప్పక సాధకులందరూ 4 సంధ్యలలో అంటున్నాడు. చతుస్సంధ్యలలో అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, మళ్ళా రాత్రి. రాత్రి పడుకునేటప్పుడు కూడా మనం కూడా చెప్తున్నాం. గురువాక్యాన్ని తలుచుకొని ఈ సర్వద్వంద్వములకు అతీతంగా తానే లేనటువంటి స్థితిలో, నిద్రలో తాను ఎలా ఉన్నాడో ఆ స్థితిలో ఉన్నటువంటి సర్వప్రపంచ వ్యవహారం ఏ విధంగానన్నా ఉండని, తాను గుర్తెరిగేదనేది లేనిది అనే భావంతో తాను గురువాక్యం చేత పడుకున్నాడనుకో,
ఆ నిద్రపోయేటప్పుడు ఇంక ఇతరత్రా అంశాలు ఏంటివి గుర్తులేక తన మనసులో భావాలు మెదలట్లేదు కాబట్టి, అంతవరకు అన్నీ ఏవేవో ఆలోచనలు, భావాలు, భయాలు, ద్వంద్వములు ఇవన్నీ ఉన్నాయనుకో, ఆ తర్వాత కలతలు ఇతరత్రా ఏవేవో తలుచుకుంటూ ఉంటే, మళ్ళా అది స్వప్న రూపంలో వచ్చేస్తా ఉంటాయి. కాబట్టి వాటిని విడనాడినటువంటి స్థితిలో సహజంగా ఎటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా ఏం చేయాలి అనంటే సాధకుడుగా ఉండేవాడు గురువాక్యాన్ని లేదంటే తాను దేన్నైతే లక్ష్యంగా పెట్టుకొని ఓ దేవుడుగా, దేవతగా అనుకుంటున్నాడో అదనుకో. సాధకుని స్థితిలో నుంచి మారిపోయిన తర్వాత తానే బ్రహ్మస్వరూపుడుగా, బ్రహ్మనిష్ఠుడుగా, ఆత్మస్వరూపుడుగా అయిన తర్వాత ఇంక మళ్ళీ అప్పుడు చెప్పారు గదా! ఇంగ వాళ్ళ నిరంతరము ఆ కర్మలోనే ఉన్నట్టు చేస్తూ ఉంటారు గాబట్టి, నిర్వికల్పంగా వాళ్ళు ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు అని. అశరీర గురుమూర్తులుగా మారిన వాళ్ళు ప్రత్యేకంగా సంధ్యావందనం కూర్చొని చేయాల్సిన పని లేదు. వాళ్ళకి టైం ఉంటే ఎప్పుడైనా గురువాక్యాన్ని పెట్టుకొని చేస్తారు. ఆ నిరంతర పూజ జరిగినట్టు. తాను రైతుడుగా భా భావాతీతంగా ఉంటే అదే. ఇక దాంతో పని లేదు. దీని యొక్క కర్మలు తనకవసరం లేదింక. దాని నుంచి వచ్చేటివి. కాబట్టి ఈ ఈ సంధ్య అనేటువంటి ఇవన్నీ చేయడానికి మానసిక విధిని చేసేటటువంటి విధానాన్ని ఏర్పాటు జేసుకోవాలి. ఈ 3 సార్లు మళ్ళా ఉదయపు సంధ్య, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళా రాత్రి 12, ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు పంచోపచార విధిని పూర్తి చేసుకొని, మధ్యాహ్నిక సంధ్య అయినటువంటి అర్ధరాత్రి సంధ్య అయినటువంటి 12 గంటలకు మానసిక విధిని ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మీకు సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎవరికి సాధకుడుగా ఉన్నవారికి పర్వదినాలు ఏవైనా ఉంటే షోడశోపచార షోడశోపచార విధిలో ఆచరిస్తే చాలు. ఇవన్నీ కావడానికి ఏంటికంటే వాడు కుదిరించుకోవడానికి కేవలము మనసు అనేది నిరంతరము జాగ్రత్తావస్థలో ఉన్నప్పటి నుంచి పద్దన మొదలైతే ఇక నిరంతరం టైమే చాలదు. వ్యావహారిక ప్రపంచంలో మునిగి తేలడానికి ఇదే సంసారము, ఇదే వ్యావహారిక ప్రపంచం. కాబట్టి ఓ ప్రత్యేకమైన కాలాన్ని గుర్తించే కోసమే ఆ టైములు పెట్టారు. దాంట్లో నుంచి మళ్లించుకోవడానికి మనసును వ్యావహారిక ప్రపంచంలోంచి. అందుకోసం స్థిరత్వం కోసం పెట్టారు దాన్ని. అలా రాకుండా చూసుకుంటూ మీరు తప్పక ఈ విధిని అనుసరించి ఆచరించాలి. ఇట్లా ఆచరించే వారికి మొట్టమొదట ఏర్పడేటువంటి అవకాశం ఏమిటంటే స్థిరమైన మనస్సు. ఇవన్నీ ఆచరిస్తే ఏం జరుగుతాయంటే స్థిరమైన మనస్సు, స్థిర ప్రాణము ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే ఈ విధంగా స్థిరమైన మనస్సు, స్థిర ప్రాణం ఉంటుందో వాళ్ళకి స్థిర మనస్సు ఏర్పడుతుంది. ఇంక అది నానా విధాలుగా కదలదు. లేదంటే అంత సర్వగందరగోళంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటుంది. ఎందుకంటే మర్చిపోయినవి, మరుసరానివి, చేయవలసినవి, చేసినవి, దాని ఫలితాలు ఇవన్నీ కలగాపులగంగా మనసునంతటిని అన్ని వైపులకి ఒకవైపు లాగుతూ ఉంటే, ఒకవైపు కలిచివేస్తుంటే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ రకమైనటువంటి స్థిరమైన మనస్సు, స్థిర ప్రాణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి స్థిర మనస్సు ఏర్పడుతుంది. ఆ స్థిర మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రజోగుణాన్ని అధిగమించగలుగుతారు. ఆ స్థిర మనస్సు ఉండేవాళ్ళు రజోగుణాన్ని అధిగమించగలుగుతారు. తదుపరి స్థిరమైనటువంటి బుద్ధి. ఆ తదుపరి ఏమవుతుంది? స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. అది సత్వగుణం. సత్వగుణంతో కూడినటువంటి స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంది. ఏదైనా కూడా మనసు టక్కున పీకినట్టుగా ఎటు పడితే అటు పోకుండా బుద్ధి నిర్ణయాత్మక స్థితిలో ఉండి సత్వగుణంతో వ్యవహరిస్తుంది. టక్కున కోపం రావడం, టక్కున ఏదైనా చేయాలంటే చేసేయడం ఆలోచించకుండా. అట్లా మనసు చెప్పినట్టుగా కాకుండా బుద్ధి పరిధిలో సత్వగుణంతో ఉంటుంది. స్థిరమైనటువంటి బుద్ధిలో సత్వగుణ ప్రవృత్తి కలుగుతుంది. అట్లా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే బుద్ధి గుహ వైపు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు అంతరిక్షంలో బుద్ధి గుహ వైపు ప్రయాణం చేయాలి. బుద్ధి గుహ వైపు ప్రయాణం చేస్తేనే నీవు నీలో ఉన్నటువంటి ఎవరైతే నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం చేత ఉందో
ఆత్మ పరమాత్మలు అనేటివి రెండూ కూడా బుద్ధి గుహలోనే ఉన్నాయి, వేరువేరుగా ఏమీ లేవని ఈ పాఠం మొదట్లోనే ఈ అధ్యాయం మొదట్లో చెప్పారు. అట్లా నీ బుద్ధి గుహలో సత్వగుణ ప్రవృత్తి కలుగుతుంది. స్థిరమైనటువంటి బుద్ధి ఏర్పడితే స్థిరమైనటువంటి బుద్ధి సత్వగుణానికి దారితీసి సత్వగుణంతో ఉంటుంది. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు బుద్ధి గుహ వైపు ప్రయాణం చేస్తారు. వాళ్ళు మాత్రమే హృదయస్థానం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు మాత్రమే హృదయస్థానాన్ని తెలుసుకునే వైపు ప్రయాణం చేస్తారు. ఇక మీరు ఒక స్పష్టమైన విచారణ కలిగి ఉండాలి. ఈ స్పష్టమైన విచారణ ఏమిటంటే, నీ కర్మేంద్రియాలు కానీ, నీ జ్ఞానేంద్రియాలు కానీ, నీ ప్రాణేంద్రియాలు కానీ, నీ అంతరేంద్రియాలు కానీ, ఇవన్నీ కూడా గోళకములు, ఇంద్రియములు అనేటువంటి వ్యవస్థగా విభజించబడి ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి కంటే మరొకటి చైతన్యవంతమైనవి. ఇది స్పష్టంగా గ్రహించాలి. సాధకుడుగా ఉండే ప్రారంభించినటువంటి సాధకుడు ఏం తెలుసుకోవాలంటే, స్పష్టమైన విచారణ, కర్మేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, ప్రాణేంద్రియాలు కానీ, అంతరేంద్రియాలు కానీ, ఇవన్నీ కూడా గోళకాలుగా ఉండి ఇంద్రియములు అనేటువంటి వ్యవస్థగా విభజించబడి ఉన్నాయి. ఇంద్రియాలుగా విభజించబడి ఒక్కొక్కటి పని చేస్తూ విభజించబడి ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికంటే మరొకటి చైతన్యవంతమైనవి. స్థూల స్థితిలో ఉంటే సూక్ష్మంగా ఆలోచన చేస్తూ పోతే, వాటిని గురించి తెలుసుకుంటూ పోతే, ఇవన్నీ ఒకదానికంటే మరొకటి చైతన్యవంతమైనవి. ఇది స్పష్టంగా గ్రహించాలి. దీన్ని స్పష్టంగా గ్రహించాలి. ఎందుచేతనంటే, శరీరమే నేను అనేటటువంటి బలమైన భావన చేతనే జీవుడవుతున్నాడు మానవుడు. శరీరం నేను అనేటువంటిది భావించడం వల్ల, శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల, నేనంటే నేనొక గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఇది ఒకటి ఉంది. అదే నేననేది పలికిస్తోంది. ఆ నేనని పలికిస్తున్నటువంటి భావన ఏదైతే ఉందో అది చైతన్య స్వరూపంలో సూక్ష్మంగా ఉంది. అది బుద్ధి గుహలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉంది. దాంతోనే పరమాత్మ స్వరూపంగా కూడా ఉంది. సమిష్టిగా భావించినప్పుడు, తాను వెష్టిగా భావించకుండా సర్వవ్యాపకంగా తానే ఉన్నాడు, సర్వవ్యాపకంగా నేనే ఉన్నాను అని భావిస్తే, ఆ జీవుడు అప్పుడు సర్వవ్యాపకంగా ఉన్నటువంటి జీవశివైక్య సంధానం అంటారే, అట్లా తాను వేరుగా లేకుండా సర్వత్రా ఉన్నటువంటి స్థితిలోకి పోతాడు. అట్లా కాకుండా తాను శరీరము, నేను ఈ శరీరాన్ని అని తన నామరూపాత్మకమైనటువంటి తన శరీరాన్ని, దృశ్యంగా కనపడుతున్నటువంటి శరీరంగా ఉన్నటువంటి శరీరం నేను అని ఎప్పుడైతే భావించాడో, ఆ వస్తు ప్రపంచముగా కనపడుతున్నటువంటి జగత్తంతా కనపడుతున్నటువంటిది కూడా దానికి అతీతంగా ఉన్నటువంటి, దానికి కూడా పరమాత్మ అనేది ఆత్మశక్తిగా ఉంది కనపడే పంచభూతాత్మక ప్రపంచానికి. దాన్ని భావించకుండా ఏమవుతుందంటే, దాని అంతరం లేకపోకుండా శరీరమే నేననేటువంటి బలమైనటువంటి భావన చేతనే, శరీరం నేననే బలమైన భావన చేతనే జీవుడు అవుతున్నాడు. తాను జీవుణ్ణి అవుతున్నాడు. జీవభావం తొలగిపోతే తాను జీవుడుగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి మన పరిపూర్ణ దర్శనంలో వెలుపుకుర్తి వీర వెంకటరామచంద్ర వాడు సుదీర్ఘంగా చర్చ జరిపినప్పుడు దాంట్లో మహావాక్యాల విచారణలో జీవుడు కించిజ్ఞత్వాన్ని తొలగించుకుంటే తాను జీవుడుగా భావించే తాను శరీరంగా భావించినటువంటి భావాన్ని వదులుకుంటే అప్పుడు ఆ జీవుడు వేరుగా లేడు, సర్వవ్యాపకుడైనటువంటి శివుడేగా జీవుడే ఉంటాడు. కాబట్టి జీవభావం చేత తాను శరీరమే నేననే భావం చేత జీవుడు అవుతున్నాడు తప్ప, మానవుడు స్వయంగా ఆత్మస్వరూపుడే అయినప్పటికీ దానిపైన ఆచ్ఛాదితమైనటువంటి ఈ శరీరం చేత అది కప్పబడి ఉంది. ఆచ్ఛాదితమైంది అంటే పైకి కప్పబడి ఉంది. కప్పబడి ఉంది? శరీరం అనేది కప్పబడి, శరీరం అనేటువంటి ఆవరణలో ఆత్మస్వరూపంగా ఉంది. బుద్ధి గుహలో ఉన్నటువంటి స్థితిలో ఉంది, ఆత్మస్వరూపంగా ఉండేది. దాంతో ఈ సంగత్వ దోషమైనందువల్ల
దానిపైన ఆచ్ఛాదితమైనటువంటి శరీరం వల్ల లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి దాని మీద ఈ శరీరం అనేది ఒకటి కప్పుడు ఆచ్ఛాదితంగా ఉంది, కప్పబడి ఉంది శరీరం అనే ఆవరణం. ఈ శరీరం చేత శరీరమే నేననేటువంటి సంగత్వ దోషం బలంగా కలిగి ఉండడం చేత, త్రిగుణ మాలిన్యం బలంగా ఉండడం చేత, 3 గుణాల యొక్క మాలిన్యం బలంగా ఉన్నందువల్ల, సంగత్వ దోషం బలంగా ఉన్నందువల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి రతికుడైనటువంటి ఆత్మ నేను, శరీరం అనేది రథము అనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి, ఈ శరీరం అనేది రథం, ఇది కదులుతోంది, రాత్రి గాఢనిద్రలో పడుకున్నప్పుడు తప్ప మిగిలినంతా సర్వము కదలకు ఒక్క క్షణం కూడా లేదు. ఒక కుర్చీలో కూర్చున్నా కూడా దీంట్లో కలిగే భావాలన్నీ ఇక్కడో అక్కడో మనసుతో పాటు అంతరంగ చతుష్టయంతో పాటు అన్నీ కూడా ఇంద్రియాలే. ఈ ఇంద్రియాలు దానికి ఆనుకోనున్న వాటితో సంగత్వం చెందిపోతుంది కదా. కాబట్టి దీనికి ఏం జరుగుతోంది? శరీరమైనటువంటి సంగత్వ దోషం కలిగి ఉండడం వల్ల బలంగా త్రిగుణ మాలిన్యం అనేది కూడా బలంగా ఉండడం చేత 3 గుణాలతో కూడినటువంటి మాలిన్యం. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరం అనే రథంలో రతికుడైనటువంటి ఆత్మ, శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు? దేని ప్రకాశం చేత ఈ సర్వము నడుస్తోంది? ఈ బాహ్యంగా కనబడే ఇంద్రియాలు కానీ, లోపల ఉన్నటువంటి అంతరంగికంగా ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరేంద్రియాలు కానీ వాటన్నిటికీ ప్రకాశం కలగజేసి అవన్నీ వ్యవహరించేటట్టుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒకటి ఉంది. అది అధిష్టానంగా ఉంది. ఈ శరీరానికి అధిష్టానంగా రతికుడుగా ఉంది, దీన్ని నడిపించేటువంటి రతికుడుగా ఉంది. శరీరం అనేటువంటిదేమో రథంగా ఉంది. ఈ జ్ఞానం మర్చిపోయి దీన్ని ఎవరు గుర్తెరుగుతారు అంటే, ఎవరో సాధకుడుగా ఉండి ఏ గురువు చేతనో జ్ఞానాన్ని పొంది తన స్వరూప జ్ఞానం తెలుసుకునే స్థితికి పోయినవాడు గుర్తెరుగుతాడు. గుర్తెరగకుండా ఏం చేస్తున్నాడు? మామూలుగా నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను, శరీరం అనేది రథంగా ఉంటే దాన్ని నడుపుతున్నటువంటిది ఈ ఆత్మ అనేటువంటి స్వరూపంగా ఉన్నది, దాని ప్రకాశం చేతనే ఇదంతా నడుస్తోంది అనేది మర్చిపోయి, కాళ్ళు చేతులు నేను, కళ్ళు ముక్కు చెవులు అనేటువంటి మౌలికమైనటువంటి అజ్ఞానానికి మానవుడు లోబడుచున్నాడు. ఈ శరీరంతో చేసేటువంటి ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ ముక్కు, ఈ శరీరము, ఈ అందంగా ఉంది, బలంగా ఉంది, నేను ఇట్లున్నా, నేను అట్లున్నా, నేననేది ఒకటి వేరుగా ఉండి నన్నంతటి నడిపిస్తున్నటువంటి ఆత్మస్వరూపం అనే భావం మర్చిపోయి, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ నేననేటువంటి మౌలికమైనటువంటి అజ్ఞానానికి, ప్రాథమికంగా మనిషి అంటానే తన వైపు చూసుకొని ఇదే నేను అనుకుంటాడు. కాబట్టి ఆ మౌలికమైనటువంటి అజ్ఞానానికి మానవుడు లోబడుతున్నాడు. ఈ అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఈ విచారణలో ఏం చేస్తుంది? ఈ అజ్ఞానము ఈ కాళ్ళు చేతులు ఇవన్నిటితో కూడినటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి ఈ ఇంద్రియాలన్నిటికీ పైనవగా రూపాన్ని కలిగించే చర్మం కలిగి ఉండి, ఈ రూపం నామరూప క్రియలతో ఉన్నటువంటి ఇది కాదు నేను, దీనికి అధిష్టానంగా దీన్ని నడిపిస్తున్నటువంటి రతికుడు ఒకడు ఉన్నాడు. రతికుడు అంటే రథాన్ని తోలేవాడు. ఈ రథం శరీరం అనే రథాన్ని నడిపిస్తున్నాడు అనేటువంటి జ్ఞానం లేకపోవాల. నేను చెవులు, నేను ముక్కు, నేను కాళ్ళు, నేను కనపడేదంతా కలిసి నేను అనేటువంటి అజ్ఞానంలోంచి ఇదంతా కలిసి ఒక రథము, దీన్ని నడిపిస్తున్నటువంటి వాడు నేననేటువంటి ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం వస్తే ఈ అజ్ఞానము దూరం చేసేటువంటి ప్రయత్నం చేసినట్టు అవుతుంది. కాబట్టి క్రమేపీ మన రోజువారీ దైనందిన జీవితంలో ఎలా చేయాలి అంటే, స్థూలము నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుండి సూక్ష్మతరానికి, సూక్ష్మతరం నుంచి సూక్ష్మతమానికి, దాని నుంచి కారణానికి, దాని నుంచి మహాకారణానికి, దాని నుంచి దానికి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ స్థితికి వ్యష్టిగా నీవు ఆత్మనిష్ఠుడు అయినట్లయితే, ఇక అక్కడి నుంచి సమిష్టి స్వరూపాన్ని నువ్వు అధ్యయనం చేసి సర్వవ్యాపక స్థితిని అవగాహన చేసుకునే
చేసుకోగలిగేటటువంటి సమర్థతను సంపాదిస్తావు. కాబట్టి నువ్వు క్రమేపీ నువ్వు ఎట్లా మార్పు చెందాలి, ఏ విధంగానంటే దైనందిన జీవితంలో ఏం చేయాలంటే స్థూలంగా ఉండే శరీరంలోంచి సూక్ష్మంగా ఉండేటువంటివి ఉన్నాయి. స్థూలంగా ఉండేటువంటి శరీరంలోంచి సూక్ష్మంగా ఉండేటువంటి అంతరంగ చైతన్యానికి, దాని నుంచి సూక్ష్మతరానికి, ఇంకా సూక్ష్మతరంగా ఉండేటువంటివి ఈ శరీర అవయవాలు చెప్పాం కదా! శరీర అవయవాలు ఉంటే ఆ అవయవాలకు గోళకాలుంటే, ఆ అవయవాలకు నడిపించేటువంటి సూక్ష్మమైనటువంటి అధిష్టానాలున్నాయి. దానికి సూక్ష్మమైనటువంటివి ఆ అవయవాలన్నిటికీ సూక్ష్మతరం నుంచి సూక్ష్మతమానికి, ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారానికి కానీ ఈ పంచతన్మాత్రలతో కూడినటువంటి వ్యవహారంలో ఇవి చేయడానికి కారణమైనటువంటివి వాటికి గోళకాలుగా ఉండి, దాని నుంచి కారణానికి, దాని నుంచి మహాకారణానికి, దాని నుంచి కారణానికి, ఏ కారణం చేత ఇవన్నీ జరుగుతున్నాయో ఆ కారణానికి, దాని నుంచి మహాకారణానికి, శరీరంలో ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉండే చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి మహాకారణంగా ఉన్నటువంటి దాని నుంచి, ఆ మహాకారణంగా ఏది ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది ఉంది, దాని చేత దాని యొక్క ప్రకాశం లేకుండా ఏది కూడా ఇచ్చేది. దానితో సహా జరుగుతున్న సర్వచర్యలను నువ్వు గుర్తించగలిగేటటువంటి స్థితిలో ఉండి, ఆ గుర్తించినటువంటి దానికి కూడా ఇంకా సూక్ష్మతరంగా పైకెళ్ళి ప్రత్యేగాత్మ స్థితికి, అంటే సాక్షి స్వరూపంలో సర్వమును గుర్తిరిగి దీంతో వ్యవహరించినటువంటి దాన్ని గుర్తిరిగి ప్రత్యేగాత్మ స్థితికి నీవు గనక ఆత్మనిష్ఠుడు అయితే, ముందు నువ్వు వెష్టిగా అంటే ముందు అనేకంగా ఉన్నటువంటి సర్వవ్యాపకంగా ఉన్నటువంటి సమస్త జగత్తు, సమస్త ప్రపంచంతో కాకుండా ముందు నువ్వు నీ శరీరంలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితికి, ప్రత్యేగాత్మ స్థితికి నువ్వు చేరితే, నువ్వు ఆత్మనిష్ఠుడు అయితే, ఇక అక్కడి నుంచి ఏమిటి చూస్తావు? ఇంకా సమిష్టి స్వరూపాన్ని నువ్వు అధ్యయనం చేసి, సమిష్టి స్వరూపంగా ఉండేదాన్ని అధ్యయనం చేసి అప్పుడు ఏమవుతావు? దాంట్లో నుంచి నువ్వు వేరుగా లేవు. దాంట్లో వచ్చిన చైతన్యంలోంచే సర్వము ఉద్భవించింది. ఆ ఉద్భవించిన దాంట్లో జీవులు అనేటివి ఏర్పడినాయి. ఆ ఉద్భవించిన వాటి అన్నిటికీ కూడా చైతన్యం ఏకం అనేకం భవతి అనే దాంట్లో, ప్రతి దాంట్లో కూడా వాటి చైతన్యం ఉంది. ఆ చైతన్యం అంతా ఒక్కటిగా ఉంది. శరీరం అనే రూపాలుగా, శరీరాలు అనేటువంటి 84 లక్షల జీవరాశులుగా, భౌతికంగా కనపడుతున్నటువంటి ఈ జగత్తుగా కనపడుతున్నటువంటి అనేకమైనటువంటి భూమండలంతో సహా అనేకమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి అన్నీ కూడా స్థూలంగా ఉండేటువంటి వాటన్నిటికీ కూడా అదే చైతన్యం ఉంది. నాలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో, నేను సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉండి నేను ఆత్మనిష్ఠును అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావో అట్లా సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ అనేది సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపించినటువంటి చైతన్యం. నీలో వెష్టిగా ఉన్నటువంటి చైతన్యం ఒక వ్యక్తికి మాత్రమే ఉన్నటువంటి చైతన్యంగా ఉంది. సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం సమిష్టిగా అంతటా ఉంది. అంతటా ఉండేదానికి నువ్వు వేరుగా లేవు. కాబట్టి నేను అంటే నేను సర్వంగా ఉన్నటువంటి, నీవు, వారు, వీరు, ఇతరులు అనే భావనతో సంబంధం లేకుండా అవన్నీ రూపాలుగా ఉన్నటువంటి భౌతికమైనటువంటి రూపాలు అవన్నీ. వాటన్నిటిలో ఉన్న చైతన్యము పరమాత్మ స్వరూపమే నీకు గుర్తుకు రావాలి. నువ్వు కూడా ఆ స్వరూప స్థితిని, సర్వవ్యాపక స్థితిని అవగాహన చేసుకోవాలి. నేను సర్వవ్యాపకంగా అంతటా నేనే ఉన్నాను అనే స్థితిని నువ్వు అవగాహన చేసుకోగలిగినటువంటి సమర్థతను నువ్వు సంపాదిస్తావు. అప్పుడు ఎట్లా అంటే క్రమేపీ ఈ పైన చెప్పినట్లు స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి సూక్ష్మతరానికి, సూక్ష్మతమానికి, దాని నుంచి కారణానికి, మహాకారణానికి, దాని నుంచి సాక్షిత్వ స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ స్థితికి వెష్టిగా నువ్వు వెళితే మళ్ళీ సమిష్టిగా కూడా నువ్వే ఉన్నావు అని విశ్వవ్యాప్తంగా సర్వవ్యాపక స్థితిని అందుకోగలిగే స్థితిలోకి పోతావు. అప్పుడు నీకు ఇంకోటి ఇతరులు, వారు, వీరు ద్వంద్వములన్నీ కూడా నశించే స్థితికి రావాలి. సర్వవ్యాపకంగా నేను నాకంటే వేరుగా
ఏ ఒక్కటి లేదు. అన్నిట్లో సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో కూడా నేనే ఉన్నాను అనే భావనలోకి నువ్వు స్థిరపడతావు. దాంట్లో నుంచి మళ్ళీ దిగిరాకుండా వేరు వేరు వ్యవహారాల్లో, ప్రాపంచిక వ్యవహారాల్లో నీ పనులు నువ్వు చేస్తున్నప్పటికీ, ఇందాక ముందు వచ్చింది ఆ పేరాలో, అట్లా ఆత్మనిష్ఠులైన వాళ్ళు మళ్ళా నేను పొద్దున్నే ఇది చేయలేకపోతేనే, పొద్దున్నే ఈ విధమైనటువంటి అన్ని దీపం వెలిగించి పూజలన్నీ చేయలేకపోతేనే, ఓసారి వీలు కాకపోయినప్పటికీ వాళ్లకు 4 సంధ్యలలో 5 సంధ్యలలో చెప్పారు దాంట్లో. 5 సార్లు చేయండి అని. ఆ 5 సార్లు సాధకుడనేవాడు చేసుకుంటే పర్వాలేదు గానీ, ఆల్రెడీ ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు అవన్నీ చేయకపోయినప్పటికీ ఆ కర్మలేమి వాళ్ళకేమి అంటవు. ఆ ముడిని విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆ సమర్థతను సంపాదించినటువంటి స్థితిలో వాళ్ళుంటారు కాబట్టి, వాళ్ళక్కర్లే. సాధకుడుగా ఉన్నవాడంతా ఈ స్థితిలో నుంచి తాను స్థిరపడి, తాను స్థిరపడినటువంటి ఆ మానసిక వ్యవస్థను కలిగి ఉండి, తాను సత్వగుణ స్థితిలోకొచ్చి 3 గుణాల్లోంచి రజోగుణ, తమో గుణాల్లోంచి సత్వగుణ సంపన్నుడై, ఆ సత్వగుణ సంపన్నుడైన వాడు తానున్నటువంటి తన స్థితిలో నుంచి, స్థూలంలో నుంచి సూక్ష్మంలోకెళ్ళుకుంటూ ప్రయాణం చేసుకుంటూ, తాను సర్వవ్యాపక స్థితిగా ఉన్నటువంటి పరమాత్మ ఆత్మలనేటువంటి దానితో అనుసంధానమై, నేను అదే అయి ఉన్నాను, నేను ఇది కాదు, ఈ వ్యవహరిస్తున్నటువంటిది కాదు, దీనంతటికీ ప్రకాశం ఇస్తున్నటువంటి స్థితిలో నేనున్నాను అనేటువంటి స్థితిలోకి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా జీవించాలి అనేది ఇందులో స్పష్టంగా చెబుతున్నారు. ఎలా జీవించాలి నువ్వు ఏ వ్యవహారాన్ని చేసినప్పటికీ, ఏ వ్యవహారమన్నా చేసినప్పటికీ ఇవాళ ఇడ్లీ వేశావు, దోసలు వేశావు, తినేసావు. ఇదంతా ఇంద్రియ వ్యవహారమే కదా! కానీ ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించావు. ఆ స్వీకరించినప్పుడు ఈశ్వర ప్రసాద బుద్ధితో ఏది లభించింటే దాన్ని ఆహారంగా తీసుకొని దాన్ని తిను. ఆ తినడం ఎందుకు? నీ శరీరం అనే దాన్ని నడిపియాలి కాబట్టి తినాలి. మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెంది ఇదైతేనే బాగుంటుంది, నాకు ఇట్లయితేనే బాగుంటుంది, దీంట్లోకి ఇదైతే బాగుంటుంది, ఇంకా దాంట్లోకి నెయ్యయితే బాగుంటుంది, ఇంకా ఏంటేంటో ఇంక అన్నీ రకరకాలు వచ్చినాయి కదా! బెంగుళూరులో ఒకడు పెట్టాడనమాట పెద్ద దోస హబ్. దాని పేరు దోస హబ్ అనేది పెట్టాడు. దాంట్లో 100 రకాల దోసలుంటాయన్నమాట. ఏది కావాలంటే అది నెట్టు. ఇదంతా ఏందంటే దానితో ఆహారం ఏదో తినడానికి అనేది కాకుండా దాంతో తాదాత్మ్యం చెంది, దాన్ని కావాలనే కోరిక కలిగి దాన్ని చేసుకోవడం. కాబట్టి ఇంద్రియ వ్యవహారంలో ఏం చేస్తున్నాడంటే దానికోసము ఈశ్వర ప్రసాదంగా ఏంది వస్తే అక్కడ ఏమి తిన్నావు అనే దాంతో సంబంధం లేకుండా, అక్కడ ఏమి తిన్నావు అనే దానికి విశేషం ఏమీ లేదన్నమాట. దానికి విశేషం ఏమీ కల్పించరాదు. అది ఎట్లన్నా ఉండి ఏదో ఒకటి ఆ సమయానికి తినాలి కాబట్టి బాగా బ్రహ్మాండమైన రుచి ఉంది, సాధారణమైన రుచి ఉంది. ఎందుకనంటే అంతా ఈశ్వర ప్రసాదమే అనేటువంటి సామాన్య భావన ఉండాలి. ప్రత్యేకమైన భావన కాకుండా. అంతా ఈశ్వర ప్రసాదమే. ఏదైనా సరే, ఏ రూపంలో ఆహారం ఉన్నా సరే ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటా నేను అనేటువంటి పద్ధతిలో ఉండాలి. సామాన్య భావన ఉండాలి దాని పట్ల. అలాగే వ్యవహరించేటప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. వ్యవహరించేటప్పుడు ఏ వ్యవహారం చేసినప్పటికీ శ్రద్ధ కలిగి ఉండాలి. సాత్వికమైన శ్రద్ధను కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ కూడా ఏంటంటే సాత్వికమైన శ్రద్ధ. రాజసిక, తామసిక శ్రద్ధ ఉంటే దాన్ని దూరం చేయాలి. రజోగుణపరమైనటువంటిది గానీ, తామసిక పరమైనటువంటిది ఉంటే మళ్ళా ఏం చేస్తుందంటే అన్నిట్లో నీకు కలగజేస్తూ నీ యొక్క భావాలని చెడగొట్టే స్థితిలోకి పోతాది. కాబట్టి నువ్వు అజ్ఞానపు స్థితిలో నుంచి జ్ఞానాన్ని కోరుకుంటూ పోతున్నావు కాబట్టి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ వ్యవహరించేటప్పుడు అంతా కూడా సాత్విక శ్రద్ధతోనే వ్యవహరించాలి. అట్లా వ్యవహరిస్తూనే ఆ మంచోడప్ప ఆయన నిదానంగా మాట్లాడతాడు. ఆయన నిదానంగా వ్యవహరిస్తాడు. ప్రతి ఒక్కటి ఆచితూచి వ్యవహరిస్తాడు. కోపతాపాలకు గురి కాకుండా వ్యవహరిస్తాడు. ఇవన్నీ అనేది వస్తుంది. అట్లా వ్యవహరించేటప్పుడు వ్యవహరిస్తే ఇవి దూరం అయితాయి. రాజసిక, తామసిక శ్రద్ధను దూరం చేయాలి. సాత్వికమైనటువంటి శ్రద్ధను చేయాలి. అహాన్ని బలపరిచేటటువంటి విధానాన్ని విడనాడాలి. ఏ విషయంలోనైనా అహాన్ని బలపరిచేటటువంటి విధానాన్ని
అనేది అంటే నేను గొప్ప, నేను లేకపోతే నేను ఇదంతా చేశాను, నేను ఈ పదవిలో లేకపోతే నేనంటే ఇది అనేటువంటి బలపదార్చన కాకపోయినప్పటికీ, అసలు నేనని భావిస్తున్న, నేనని సర్వంలోనూ వ్యవహరిస్తున్నటువంటి నేననేది ఉంది. నేను అనేది గుర్తింపును కోరుకున్నా కూడా, ఆ గుర్తింపు కోరుకుంటే గూడా, ఆ నేననేది ఇంకా వ్యవహరిస్తూ ఉన్నట్లు. ఆ నేననేది సాక్షిత్వ స్థితిలో గాకుండా మళ్ళీ శరీరంతో తాదాత్మ్యం చెందినట్టు అవుతుంది. నేననేటిది ఇదంతా చేశాను. నేనిది చేయగలను. నేను వాడిని కొట్టగలను. నేను వీడిని ఇవన్నీ నేనంటే ప్రతి ఒక్కరు భయపడతారు. నేను రాజును. నేను నేనని దేనికన్నీ కల్పించుకుంటా పోయినప్పటికీ, ఆ నేనుడు కల్పించుకుంటా పోయే కొద్దీ అహం బలపడతానే ఉంటుంది. దేనికి కల్పించుకుంటా పోయినా గూడా ఆ నేననేది. కల్పించుకుంటా పోయే కొద్దీ అహం అనేది నిరంతరం బలపడతానే ఉంటుంది. కాబట్టి అహాన్ని బలపరిచే విధానాన్ని విడనాడాలి. అహాన్ని బలపరిచేది ఏదైనా సరే, ఏ రకంగా అయినా సరే. ఎవరో మ్యూట్ చేసుకోండప్పా. కాబట్టి ఈ భారతీయ సనాతన ధర్మం ఏం చెప్పింది పూర్వం నుంచి అంటే, భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఏం చెప్పిందంటే, అహాన్ని నిరసించేటటువంటి విధానాన్నే మనకు ప్రతిపాదిస్తూ వచ్చింది. మన భారతీయ సనాతన ధర్మం అని చెప్తున్నారు. మతంతో సంబంధం లేకుండా సనాతనంగా ఒక ధర్మాన్ని పాటిస్తూ వచ్చినారు. ఆ పాటిస్తూ వచ్చినటువంటి ధర్మం ఎటువంటి ధర్మము అంటే, అహము అనేది లేకుండా అహాన్ని నిరసించేటువంటి విధానాన్ని మనకు ప్రతిపాదిస్తూ వచ్చినారనమాట. సనాతన ధర్మము అనేది ఆ పెద్దలు అప్పట్లో ఉన్నటువంటి ఋషులు, మునులు వాళ్ళంతా ఓ ధర్మాన్ని పాటించి ప్రతిపాదిస్తూ వచ్చిందంతా కూడా ఏ విధంగా ప్రతిపాదించారంటే, అహాన్ని నిరసించేటువంటి అహము అనేటువంటిది నిరసించే పద్ధతిలో పోయినారు. అహము అనేది నిరసించబడాలి అంటే, నేనని ప్రత్యేకంగా భావించకుండా, ఈ నేనని ప్రత్యేకంగా లేను. నాలో ఉన్నటువంటి సర్వచైతన్యం, సర్వజీవుల్లో ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి పరమాత్మతో కలిసే ఉంది అనేటువంటి భావనలో నువ్వు నేనును విడనాడితే అహం అనేది పోతుంది. అహం అనేదంటే నేననేదే. అహంకారం అనేదేమో నేనును మళ్ళీ ఆ నేను యొక్క స్థితిని ఇంకా బలం చేసుకోవడమేమో అహంకారం. ఆ నేను స్థితిని. కాబట్టి నేను అనే దాన్ని అహమును నిరసించే విధానాన్ని మనకు ప్రతిపాదిస్తూ వచ్చింది మన సాంప్రదాయం. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అరటి చెట్టు ఉండేది ఇంతకుముందు పూర్వకాలం. ఇప్పుడు కూడా కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవనుకో. నగరాలన్నీ విపరీతంగా అయిపోయి, ఇండ్లన్నీ విపరీతంగా అయిపోయి, ఉండే స్థలాలన్నీ పెరటి ఏడుంది, పెరడు లేదు. మనం తమిళనాడులో గనక పోతే పెద్ద నగరాలు లేకపోండి గాక, వాళ్ళు ఎప్పటికీ చేదబావులని తీసేయలేదు. ఇప్పటికీ కూడా ఆ ఇంట్లో పెరటు అనేది, ఆ చెట్లనేది, ఆ కాంపౌండ్ అనేది కలిగి ఉన్నారు. ఎంత గ్రామం లేకపోయి ఏటికన్నా పో. పూర్తిగా మనం తమిళనాడు లేకపోతే ఎటువైపు పోయినా కూడా తమిళనాడు, కేరళలో ఒక కాంపౌండ్ కలిగి, ఆ కాంపౌండ్‌లో చెట్లు కలిగి ఉన్నాయి అక్కడంతా. కాబట్టి వాళ్ళేందంటే అరిటాకులో భోజనం చేయడం, అరిటాకులో టిఫిన్ చేయడం, ఆహార సేవనానికి అరిటాకును వినియోగించేవాళ్ళు. దానివల్ల ఏమనంటే సామాన్యమైనటువంటి జీవితం అనేది ఉండేది. సులభమైనటువంటి జీవితం. ఏదో ప్రకృతిలో ఇచ్చినటువంటి ఒక ఆకుని తీసుకొని ఆ ఆకులో పెట్టుకోవడం. అప్పుడు దాని స్థానంలో మనం ఏం చేసాం మళ్ళా, విశేషమైనటువంటి కంచాలు తెచ్చుకున్నాం. విశేషమైనటువంటి రీయూజబుల్ అంతా మళ్ళా దాన్ని కడుక్కోలేక ఇప్పుడేమో రీయూజబుల్ తిని పారేసేటివి తెచ్చుకున్నాం. ఇప్పుడంతా యూజ్ అండ్ త్రోలో ఒక భాగం అయిపోయింది. ఉపయోగించడం, పారేయడం అనేది ఒక భాగమైంది. మరొక సమస్య ఏందంటే ఇవన్నీ పని చేసుకోలేక, అవన్నీ పని చేసేకి మనుషులు లేక, తర్వాత తాము సొంతంగా చేసుకోలేక, ఏదో యూజ్ అండ్ త్రో ఉపయోగించి పారేయండి అని మరొక రీయూజబిలిటీ తిరిగి తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువులన్నిటిని సమీకరించుకోవడం మొదలుపెట్టాం. ఇట్లా ఆకులను కూడా వదిలేసి మళ్ళా తిరిగి తిరిగి వాడుకొని కడుక్కొని వాడుకునేటివి కూడా తెచ్చుకున్నాం. ఒక రకమైనటువంటి సమస్య ఎలా ఏర్పడిందయ్యా అంటే, ఇది ఒక సౌకర్యమా? ఒక సమస్య? సౌకర్యంగా ఉందా? సమస్యగా ఉందా?
మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా మనం రోజు ఉపయోగిస్తున్నాం. శరీరంలో ఇంద్రియాలను కూడా రోజు ఉపయోగిస్తున్నాం కదా, రోజు శుభ్రపరుస్తున్నాం. మనం రోజు శుభ్రపరుస్తున్నామా లేదా? శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఏది ఉపయోగించాం? అన్నం తిన్నాం, చేయి కడుక్కున్నాం, నోటి ద్వారా తిన్నాం, మళ్ళీ నోరు కూడా కడుక్కున్నాం, ముఖం ఇవన్నీ రాత్రంతా నిద్రపోయి లేచాం కాబట్టి ఆ నోరు అన్నీ కడుక్కొని స్నానం కూడా చేసాం. మళ్ళా వ్యవహార పనులన్నిటికీ పోయినాం కాబట్టి అక్కడ దుమ్ము ధూళి పడి అంతా కనుక ఇదైతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారం శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. ఇట్లాగే మన ఇంట్లో వస్తువులను కూడా రోజు ఉపయోగిస్తున్నాం, శుభ్రపరుస్తున్నాం, రోజు ఉపయోగిస్తున్నాం, మళ్ళీ శుభ్రపరుస్తున్నాం. ఏం తేడా ఉంది అక్కడికి ఇక్కడికి? రోజు ఉపయోగించుకోవడం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం, ఇదే కదా. కాబట్టి నువ్వు నివసిస్తున్నది ఎక్కడ అని అడిగితే సాధకులందరూ శరీరంలోనే నేను నివసిస్తున్నాను, శరీరం అనే దాంట్లో నేననేది నివసిస్తూ ఉంది. దీనికి ఆధారంగా దీని యొక్క ఆవరణలో దీంట్లో ఉండి నివసిస్తోంది ఆ నేననేది అనేటువంటి మౌలికమైన అవగాహనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శరీరం అనే ఒక అవయవాలతో కూడినటువంటి దాంట్లోనే ఆ నేననేది అధిష్టానంగా ఉండి దీన్ని పనిచేయించుకుంటూ దీంట్లోనే నేను అనేది ఉంది అనే అవగాహన రావాలి. శరీరమే నా ఇల్లు. నా ఇల్లు అంటే నేననే పలుకుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది యజమాని అయితే, ఆ యజమానికి ఇల్లు ఏది అంటే ఈ శరీరం అనేటువంటి శరీరమే నా ఇల్లు. శరీరంలో చేరుకొని నేను ఈ పనులన్నీ చేస్తున్నా. నేను శరీరిని అంటే శరీరాన్ని ధరించినటువంటి వాడిని. దేహమే నా ఇల్లు. దేహమే నా ఇల్లు. నేను దేహిని అనేటువంటి నిర్ణయాన్ని పొందవలసిన అవసరం ఉంది. దేహం అనేదేమో ఇల్లుగా ఉంది, దేహి అనేదేమో ఆత్మ చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని నువ్వు పొందవాలి. అలా నిర్ణయాన్ని పొంది శరీరత్రయ విలక్షణ అనేటువంటి లక్షణాన్ని పొందాలి. ఆ నిర్ణయాన్ని అట్లా పొందిన తర్వాత శరీరత్రయ విలక్షణం. శరీరత్రయము మూడు శరీరాలు అనేటువంటి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఆ 3 శరీరాలు అనేటువంటి దానికి విలక్షణంగా ఉన్నటువంటి అనేటువంటి లక్షణాన్ని పొందాలి. దానికి విలక్షణంగా దాంతో కూడుకొని ఉన్న నేనేమో శారీరక పరంగా శరీరం నేననుకుంటున్నటువంటి నేనులోంచి ఆ మూడిటికి అతీతంగా ఉన్నటువంటి, ఆ మూడిటికి పైన ఉన్నటువంటి 3 శరీరాలకు పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి లక్షణాన్ని పొందాలి. ఆత్మ యొక్క లక్షణాలలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ అత్యంత ముఖ్యమైనటువంటి ఆత్మ లక్షణాల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే 3 శరీరాలకు అతీతంగా కాదు, దాంట్లోనే ఉండి దానికి అధిష్టానంగా ఉండి చైతన్యాన్ని కలగజేసేటువంటి స్థితిలో ఉండి కూడా దీనితో సంగత్వం చెందలే. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరంగిక అవయవాలు, అంతరేంద్రియాలు దీని శరీరాన్ని నడిపిస్తూ ఉంటే అవి కూడా ఆకర్షణకు వికర్షణకు లోనవుతూ తాదాత్మ్యం దాంతో చెందుతూ ఉంటే దీనితో సంగత్వం చెందకుండా ఉన్నటువంటి ప్రకాశ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ ఉంది. శరీరత్రయ విలక్షణంగా ఉంది. అది ఎన్ని శరీరాలు ఉన్నాయి? స్థూల శరీరం ఉన్నది, సూక్ష్మ శరీరం ఉన్నది, కారణ శరీరం ఉన్నది, మహాకారణ శరీరం కూడా ఉన్నది. మన కళ్ళకు కనబడుతున్నటువంటి, మనకు అనుభూతమైనటువంటిది, మనకు సంవేదనలు ఇస్తున్నటువంటి ఈ గోళకాలు అంటే మన కళ్ళకు కనబడుతూ ఉన్నాయి. మన కళ్ళకు కనపడుతున్నటువంటి మనం అనుభూతి చెందుతున్నాము. స్థూల శరీరంతో ఏం పని చేసినా ఆ స్థూల శరీరం యొక్క సుఖాన్ని, నొప్పిని కూడా తెలియబడుతోంది. అట్లాగే మనకు వస్తున్నటువంటి సంవేదనలన్నీ మనకి ఏది వేదన కలిగినా, సంతోషం కలిగినా, లేదంటే ఇచ్చ కలిగినా, అయిష్టం కలిగినా, ఏది కలిగినా కూడా కలుగుతున్నటువంటి దాని మీద దాన్ని ఏది గుర్తెరుగుతోంది దాన్ని తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఈ గోళకాలు మళ్ళా నీకు పనిముట్లుగా ఉన్నటువంటివి, మళ్ళా కంటి ద్వారా చూస్తున్నవి, చెవి ద్వారా వింటున్నవి, ముక్కు ద్వారా వాసన చూస్తున్నది, నోటి ద్వారా తింటున్నది, ఇదంతా జరుగుతుంది కదా. సర్వేంద్రియం ద్వారా స్పర్శిస్తున్నావు, సర్వేంద్రియాల ద్వారా అన్నిటి ద్వారాను స్పర్శనగా గుర్తెరుగుతున్నావు. ఇవన్నీ కూడా ఆయా పనిముట్లు. ఇవన్నీ కూడా పనిముట్లుగా ఉన్నాయి, శరీరానికి పనిముట్లుగా ఉన్నాయి. గోళకాలుగా, ఇంద్రియాలుగా,
నరాల వ్యవస్థగా ఈ అనేక రకాలుగా ఉంది. శరీరం అంతా మొత్తం శరీరానికి సంబంధించిన రక్తముతో సహా సర్వాన్ని మనకు దీంట్లో నరాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని షేర్లు రక్తం ఉందని అంటే 100% కరెక్ట్ కాకపోయినప్పటికీ 90% కరెక్ట్గా ఊహించే రాశారు. భద్రాద్రి రామశతకంలో మనకు మొత్తం అన్నీ ఏమేమిటి ఉన్నాయి, ఏమేమి పనులు చేస్తున్నాయి, వాయువులు ఏమేమి పని చేస్తున్నాయి శరీరంలో అన్ని వైపులకు, ఈ ప్రాణవాయువులతో సహా ఈ ఇంద్రియాలు మిగతా ఇంద్రియాలన్నిట్లోనూ అన్ని వ్యవహారాలని కూడా ఊహించి రాసినప్పటికీ కూడా ఈ ఇంద్రియాలన్నీ చేసే పనులతో సహా అన్నీ 90% సైన్స్ ఆ రోజు లేకపోయినప్పటికీ సైన్స్తో పోల్చుకున్నప్పటికీ 90% కరెక్ట్ అయింది, ఊహించి రాయగలిగారు. ఇవన్నీ ఏం చేస్తున్నాం, ఈ ఇంద్రియములు, నరాల వ్యవస్థ, ఈ వ్యవస్థ ద్వారా నీకు సూక్ష్మమైనటువంటి అనుభూతి, పరిజ్ఞానం ఇదంతా కూడా సూక్ష్మ స్థితిలో వస్తున్నటువంటి అనుభవిస్తున్న దానికి తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పొందేది కానీ, ఈ వ్యవహారంలో చేసేది కానీ. కాబట్టి ఎందుకని అంటే ఏమండి, తీయగా ఉండడం అంటే ఏమిటి చెప్పగలరా అని ఎవరైనా ప్రశ్నించారే అనుకో. తీయగా ఉండడము అంటే ఏమిటి? అంటే ఆ తీయదనము వాడు నోట్లో ఏసుకున్నోనికి తెలుసు. అది బయటికి ఎట్లుంది అది అనేది చెప్పలేడు. అది తీయగా ఉంది, లేదంటే కారంగా ఉంది, లేదంటే చేదుగా ఉంది అనేది ఆ అనుభవించిన వ్యక్తి యొక్క అనుభూతి అది. అనుభూతి. దాని యొక్క వస్తువు ఎట్లుందో చూపించొచ్చు. స్థూలంగా కనపడుతుంది బెల్లం ఇదిగోనప్పా స్థూలంగా కనపడుతుంది. ఉంట ఈడ కనపడుతోందని. కానీ దాని రుచి, దాని యొక్క తీయదనమా లేకపోతే దాని యొక్క అదే దాన్నే తన్మాత్ర స్థితిగా ఉన్నటువంటి దాని యొక్క గుణం అది ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుసాలంటే అది తీయగా ఉంటే ఎవరైనా ప్రశ్నించారనుకో, ఎంతసేపు ఉపన్యాసం ఇచ్చినా తీయగా అంటే ఏమిటో తెలుస్తుందా ఎప్పటికైనా? ఏమని చెప్పేది? ఆ తీయగా ఉందయ్యా ఇది అని చెప్పగలవు. ఆ తీపిదనం ఎట్లుందో నాకు చూపి అన్నాడనుకో. చూడండి, నువ్వు ఎంతసేపు ఉపన్యసించినా, ఏమి చేసినా ఎట్లుంది ఆ తీయదనం అనేది నీకు తెలుసు. నువ్వు ఆ తీయదనం అనేది అనుభవించినందువల్ల తెలుస్తున్నటువంటి జ్ఞానం అది. తెలుస్తున్నటువంటి జ్ఞానం. కాబట్టి ఎంతసేపు ఉపన్యసించినా ఏమిటో తెలుస్తుందా? ఎట్లా అని చెప్పగలవు? ఆ ఎదుటివాడు కొంచెం నోట్లో ఏసుకొని ఆల్రెడీ తీపి ఎట్లుంటుంది, చేదు ఎట్లుంటుంది, కారం ఎట్లుంటుందో చూసినాడనుకో. వానికి గనక ఏందోనప్పా ఈడొకటుండే, ఏందో నోట్లో ఏసుకుంటే బాగా తీయగుంది అన్నావనుకో, ఆ తీపనేది ఎట్లుందో వానికి ఆల్రెడీ అనుభవంలో ఉంది కాబట్టి వెంటనే తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. ఆ తీపి ఎట్లుంటుంది అనేది. మీ అబ్బాయో, మనవడో అడిగాడు. ఇది తింటే ఎలా ఉంటుంది అని అడిగాడు అనుకో. తీయగా ఉంటుంది అని అన్నావు. తీయగా ఉంటుందంటే ఏంది అని అన్నాడనుకో. తీయగా ఉంటుంది అనే దాని గురించి ఎంతసేపు ఉపన్యాసం చెప్పడం ఎందుకు? తిని చూస్తే తెలిసిపోతుంది అన్నాడనుకో. తిని కొంచెం తెలిసిపోతుందని. తిన్నాడు. తిని చూస్తే ఏం జరిగింది తెలిసింది అంటే అనుభూతమైంది. అనుభూతం కావడం అంటే ఏదైతే ఆ భావన ఉందో, తింటే తీయగా ఉంది అనేటువంటి భావన ఉందో, ఆ తిన్నందువల్ల తెలిసింది. లేదంటే తీయగా ఉంటుందంటే ఎట్లుంటుంది అని వర్ణించడానికి ఏ విధంగానూ లేదు. అది ఇలా ఉంది అని చెప్పేదంతా సూక్ష్మంగా ఉంది. స్థూలంగా కనపడేదేమో ఆ బెల్లపుట్ట కనపడుతోంది. దాని యొక్క గుణమేంటో తినిన తర్వాత తీయగా ఉందనేది తెలుస్తోంది. కాబట్టి అనుభవం ద్వారా నువ్వు ప్రత్యక్ష అనుభూతి చేసావు కాబట్టి తెలిసినటువంటిది అనుభూతి చెందావు. ఆ అనుభూతి చెందిందే మళ్ళా నీకు గుర్తులో ఉంటుంది. ఫలాంది ఇట్లుంటుంది అని. మళ్ళా అదే దాన్ని నిన్ను ఆకర్షిస్తుంది. మళ్ళా తినాలనో, కోరిక పుట్టో ఏదో ఒకటి. కాబట్టి ఇదంతా అనుభూతి అనే పరిజ్ఞానం, అనుభూతి అనే దాని ద్వారా అనుభూతిని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అనుభూతి అది. సూక్ష్మమైనటువంటి అనుభూతి. తెలుస్తానేది ఎక్కడో నాలుక మీద వేసుకుండంగా రుచిగా ఉంది, తీయగా ఉంది అనేది ఇక్కడ తెలుస్తున్న దాన్ని గుర్తించేది ఒకటుంది. ఆ గుర్తించేది గుర్తుపెట్టుకుంటుంది. ఇది తీయగా ఉంది అనేది. ఆ అనుభూతి పరిజ్ఞానము అందించబడుతుంది. ఎందుకనంటే ఇది చెప్పారు. ఎవరైతే అనుభూతి చెందారో తిని చూస్తే తప్ప అనుభూతి చెందదు. పైగా ఉండి ఊరికే చెప్తే అది అనుభూతి కాదు. అనుభూతి చెందినట్టు కాదు. ఎంతసేపు ఉపన్యాసం ఇచ్చినా ఇది తీయగా ఉందంటే వాడు ఊరికే అప్పుడు వరకు ఎప్పుడు తినకుండా తింటాడే. వాడికి ఎంతసేపు ఉపన్యాసం ఇచ్చినా ఎట్ట తెలుసుకుంటాడో తినలేడు.
తెలుసుకోలేడు. నోట్లో వేసుకుంటేనే తెలుస్తుంది. మొన్న మన దాస్ వెంకటేశ్వర అన్నయ్య అది కార్యక్రమం చేశాం కదా. కార్యక్రమం చేసినప్పుడు వెంకటయ్య మామ ఒకటే ప్రశ్న వేశాడు, కదిరి వెంకటయ్య మామ. అవునమ్మా, ఇదంతా మళ్ళీ జన్మ ఉందని, కానీ మళ్ళా ఉందంటే ఉందని ఎట్లా అనుకోవాలా, ఏముడిది దానికి సాక్షాత్కారం ఏదైనా కూడా మనకి ఈ విధంగా ఉంది అని, కానీ దీనివల్ల మళ్ళీ ఈ కర్మల వల్ల ఇట్లా పుడతారని కానీ ఏదైనా ఉందా, ఎట్ట తెలుస్తుంది, మనకేం కనపడలే కదా, మళ్ళీ చెప్పేవాళ్ళు లేరు కదా అని ప్రశ్నించినాడు. ప్రశ్నిస్తే మంగమ్మక్క ఏం చెప్పిందంటే, అంటే దాంట్లోకి అనుభూతి చెందాలి అంటే దాని భావనలో నువ్వు చర్చలోకి రాలే కదా. నువ్వు దాంట్లోకి రావాలి అంటే బెల్లం ఊరికే చూస్తూ ఉంటే బెల్లంలో తీపి తెలియదు కాబట్టి కొంచెం వేసుకున్న తర్వాత దాని యొక్క రుచి తెలిసిన తర్వాత తీయగా ఉందని తెలుస్తుంది. అత్యంత సూక్ష్మమైంది కాబట్టి ఇది ఇది ఇట్లుంది ఇట్లా వస్తుంది అని చెప్పే కూడా లేదు కాబట్టి ఇట్లా చెప్పేకి లేదనే సమాధానం ఇచ్చింది. పరోక్షంగా జరిగేటువంటి అనుభూతిగా ఉంటుంది అది. దాన్ని విచారణ ద్వారా తెలియబడుతూ పోతే తెలుస్తుంది. పైగా ఉండే వచ్చే అనుమానం అట్లా తీరదు అది అని. కాబట్టి అనుభూతి విధంగా పొంది చూసించే పరోక్ష అనుభూతి, ప్రత్యక్ష అనుభూతి 2 కలిగినాయి ఈడ. 2 రకాలు. ఒకటేమో ఆ ఉన్నదాన్ని చూపిస్తే, దాని గురించి వర్ణిస్తే సూక్ష్మంగా ఉన్నదాన్ని అనుభవతరంలోకి వచ్చింది. నోట్లో వేసుకొని తీగుంది అని చెప్పినందువల్ల వచ్చింది. తిని చూసినందువల్ల వచ్చింది కాబట్టి అనుభూతి అనేది మళ్ళా 2 విధాలుగా ఉంది. అదేంటంటే ప్రత్యక్షానుభూతి, పరోక్షానుభూతి. కాబట్టి ఈ గోళకములు ప్రత్యక్షానుభూతికి కారణమవుతున్నాయి. ఈ గోళకాలుగా ఉండేటివి ఏం చేస్తున్నాయంటే ప్రత్యక్షానుభూతి, ప్రత్యక్షంగా అనుభూతి చెందడానికి కారణమవుతున్నాయి. అవి పనిముట్లు అవుతున్నాయి. ఈ గోళకాలు పనిముట్లు అవుతున్నాయి, ఇంద్రియాలకు ఉన్నటువంటి గోళకాలు. అయితే ప్రత్యక్షానుభూతి మాత్రమే సత్యమా అంటే, వాటి వెనక ఉన్న ఇంద్రియం గనక పనిచేయకపోయినట్లయితే నీకు ఆ ప్రత్యక్షానుభూతి కలగడం కూడా లేదు. ఊహించడం ద్వారా కూడా తెలుసుకుంటున్నావు. ఊహ ద్వారా తెలుసుకునేటువంటి పరిజ్ఞానానికి, అనుభూతికి పరోక్షానుభూతి అని పేరు. ప్రత్యక్షానుభూతి అంటే పనిముట్ల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం గనుక, ఆ పనిముట్లు లేకపోయినా కూడా ఎప్పుడు సహజంగా ఉండే జ్ఞానమే సరైన జ్ఞానం. కళ్ళతో ఇప్పుడు చూసావు, కళ్ళతో చూసిన దాన్ని మళ్ళీ ఆ వస్తువు లేనప్పుడు దాన్ని అనుభూతం చెందిండేది ఒకటి ఉంటుంది కదా. ఆ వస్తువు యొక్క రూపాన్ని, ఆ వస్తువు యొక్క గుణాన్ని ఒకటి అనుభూతం చెందింటుంది కాబట్టి ప్రత్యక్షంగా చూసి తెలుస్తుంది. అది లేనప్పుడు పరోక్షంగా నువ్వు ఊహ ద్వారా కూడా దాన్ని తెలుసుకుంటావు. ఆ ఊహ ద్వారా తెలుసుకునే దానికే పరోక్షానుభూతి. ఊహ ద్వారా తెలుసుకునేది. అది అప్పుడు ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ. ప్రత్యక్షానుభూతి ఏమో పనిముట్ల ద్వారా వచ్చిన జ్ఞానం. అంటే పనిముట్టు శరీరంలో ఉండే పనిముట్ల ద్వారా, స్పర్శ ద్వారా ఒకటి, శబ్దం ద్వారా ఒకటి, కళ్ళతో చూసి ఒకటి, ఇవన్నీ ప్రత్యక్షంగా కలిగినటువంటివేమో ఎదురుగా ఉన్నవి ప్రత్యక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానమేమో ఊహతో తెలుసుకునేటివి. ఆ పనిముట్లు లేకపోయినా ఎప్పుడూ సహజంగా ఉండే జ్ఞానం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ సహజంగా ఉండే జ్ఞానమే సరైన జ్ఞానం. పనిముట్లు ఉన్నా ఉండకపోయినా, ఎదురుగా అది లేకపోయినా ఊహించగలిగి దాన్ని గుర్తెరిగేది ఏదైతే ఉందో అది సరైన జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. అప్పుడు అది అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అనేది మనకు అనేక సార్లు వచ్చింది. ప్రత్యక్షానుభూతి ఏమో ఎదురుగా ఉన్న వస్తువుని చూస్తున్నాం, లేదంటే దాన్ని కొరికి చూడడమో, దాని యొక్క స్థితిని, దాని యొక్క గుణాన్ని తెలుసుకొని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా అనుభవపూర్వకమైనటువంటి దాన్ని గ్రహిస్తున్నాం. అనుభవపూర్వకంగా దాని యొక్క స్థితిని, దాని గుణాన్ని, దాని రూపాన్ని అన్నిటినీ గ్రహిస్తున్నాం. అదేమో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతున్నటువంటిది. అనుభూతి చెందే వరకు దాని రుచి ఎంతసేపు వర్ణించినా కూడా అనుభూతి స్వయంగా చెందకుండా ఉండేవాడు తెలుసుకోలేడు. అంతకుముందు ఎప్పుడు కూడా దాన్ని రుచించడం, దాని యొక్క జోలికి దాన్ని చూడడం కూడా లేదనుకో, ఎంతసేపు వర్ణించినా వానికి తెలవదు. ఒకసారి చూడడం ద్వారాను, మళ్ళా దాని యొక్క గుణాన్ని, రుచిని చూడడం ద్వారా ఈ రెండిటిని తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో అది మనసులో ఫిక్స్ చేసుకుంటుంది. అదంటే ఇది అని.
కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం కూడా లేకపోయినా ఈ పనిముట్ల ద్వారా వచ్చిన జ్ఞానం కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం. ఆ పనిముట్లు ఎప్పుడు లేకపోయినా కూడా ఎప్పుడూ సహజంగా ఉండే జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. అది సరైన జ్ఞానం. అదే స్వస్వరూప జ్ఞానం. ఆ స్వస్వరూప జ్ఞానం అనేది ఏది? ఏదైనా ఊహించగలిగి ఊహతో అది ప్రత్యక్షంగా కంటికి కనబడే విధంగా, లేదా స్పర్శ విధంగా, లేదా పనిముట్ల ద్వారా తెలియబడేది కాకుండా, తెలియబడినప్పటికీ మా ఊహలో ఏదైతే మళ్ళీ దాన్ని అవి లేకపోయినా తెలుసుకోగలుగుతుందో అది అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి. అపరోక్షం అంటే ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా ఉండేదాన్ని కూడా ఊహ ద్వారా తెలుసుకునేది అపరోక్షానుభూతి. ఈ రకంగా ఎవరైతే ఇంద్రియాలు, గోలకాలు వీటిని పనిముట్టుగా చూచారో వారికి మెదడు కూడా ఓ పనిముట్టే. ఈ రకంగా ఎవరైతే ఈ ఇంద్రియాలన్నిటిని, ఈ గోలకాలని వీటన్నిటిని పనిముట్టుగా చూశారో వాళ్ళకి మెదడు కూడా ఒక పనిముట్టే. ఈ మెదడు అనేది కూడా ఒక పనిముట్టే. దాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా ఈ అన్ని పనులకి సంకేతాలు పోతున్నాయి. దానికేమి పెద్ద విశేషమేమీ లేదు. మెదడులో ఉండే నాడీ కేంద్రములు కూడా నీకు పనిముట్లే. కాబట్టి నీకు ఇవన్నీ కూడా పనిముట్లు. ఒక్క మనసే కన్నవుతోంది. ఒక్క మనసే నోరవుతోంది. ఒక్క మనసే ముక్కవుతోంది. ఒక్క మనసే చెవవుతోంది. ఒక్క మనసే అన్ని ఇంద్రియాల యొక్క రూపాలు అదే ధరిస్తోంది. కాలికి ముల్లు గుచ్చుకుంది. ముల్లనేది భౌతికంగా కింద కాలు నడుస్తుంటే కుచ్చుకుంది. కుచ్చుకున్నటువంటి దాన్ని తెలుసుకుంటాను వెంటనే ఈ కాలిలో గుచ్చుకున్నటువంటి ముల్లును వెంటనే గుర్తించినది మనసు. గుర్తించిన తర్వాత దాన్ని తీసింది. దాని యొక్క నొప్పిని అనుభవించింది. శరీరానికి కలుగుతున్నప్పటికీ మనసు లేకుండా అనుభవించలేదు. మనసు లేకుండా ఈ కాలంతో నొస్తోంది ఈరోజు. పగులల్లా నొచ్చింది. గాఢ నిద్రావస్థలో దాని నొప్పి తెలియట్లే. కాబట్టి మనసు ఏం చేస్తుంది? మనసు అనేది ఎప్పుడైతే ఉంటుందో, మనసు వ్యవహారంలో ఉంటుందో అప్పుడు అన్నిటిని తెలుసుకోగలిగేటువంటి మనసే ఆయా అవయవాల రూపాలు, ఆయా అవయవాలకు కలిగేటువంటి అవయవాలకు ఏ విధమైనటువంటి స్పర్శా జ్ఞానం లేదా ఇతరత్రా కలిగే అన్ని అవయవాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నది. అన్ని ఇంద్రియ రూపాలను ధరిస్తున్నది ఈ మనసు అనేదే. కాబట్టి ఇంద్రియాలు ఎన్ని అంటే ఏకో ఇంద్రియః. ఏకో ఇంద్రియః. ఒకే ఇంద్రియమే. ఒక్కటే ఉంది ఇంద్రియము. అదేందంటే అదే మనసు. ఆ మనసు అనే ఇంద్రియమే సర్వమునకు ఇంద్రియంగా ఉండి మళ్ళా ఈ ఇంద్రియాల యొక్క సర్వస్థితిగతులను తెలుసుకునే స్థితిలో ఉంది. సమయం ఈ పేరకాడికి సరిపోయింది. మంగళం చెప్పండప్పా. రేపు మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టుకుందాం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా జేతగాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జై వెంకటాంబ సమేత శ్రీ సద్గురు శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు బ్రహ్మరాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణారు సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత సద్గురు శ్రీ విష్ణానంద సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞాన అశ్వత్థారి సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వీరయితానంద వెంకటదాసారు సద్గురు బ్రహ్మరాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.